టిఫిన్ సెంటర్ దగ్గర ఇరు వర్గాల మధ్య జరిగిన వాగ్వాదం హత్యకు దారితీసింది. తమ ఇంటి ఆడపిల్లను టీజ్ చేశారనే కోపంతో రెండు గ్యాంగ్స్ మధ్య దాదాపు గంటపాటు గొడవ జరగగా ఆ దాడి వ్యక్తి ప్రాణాలు కోల్పోయే స్థితికి వెళ్లింది. ఘటన జరిగి 4 రోజుల తర్వాత సీసీ ఫుటేజ్ బయటకు రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పిటి కేసుగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మర్డర్ చివరికి మర్డర్ కేసుగా తేల్చారు. నగరంలోని కూకట్పల్లి పిఎస్ పరిధిలోని దుర్గా టిఫిన్ సెంటర్ దగ్గర ఈ నెల 22వ తేదీన రాత్రి 11 గంటలకు గొడవ జరిగింది. పవన్ అనే వ్యక్తి తన సిస్టర్ వదినతో కలిసి టిఫిన్ చేస్తున్నాడు. పక్కనే వైన్స్ షాపులో మద్యం తాగిన వెంకటరమణ టిఫిన్ సెంటర్ వద్దకు వచ్చాడు. ఆడవారితో అసభ్యకరంగా మాట్లాడటంతో గొడవ స్టార్ట్ అయింది. పవన్ తన స్నేహితుడు శ్రీధర్ కు కాల్ చేసి విషయం చెప్పడంతో సురేష్, అజయ్ కూడా టిఫిన్ సెంటర్ వద్దకు వచ్చి వెంకటరమణపై దాడికి పాల్పడ్డారు. వెంకటరమణ వెంబడి కూడా స్నేహితులు ఉండటం ఇరు వర్గాల మధ్య గొడవ దాదాపు గంటపాటు సాగింది. పవన్ పక్కనే ఉన్న చపాతీ కర్రతో వెంకటరమణపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. బయటకు గాయం కనిపించకున్నా వెంకటరమణకు తలలోపల బ్లడ్ క్లాట్ అయింది. గొడవ అనంతరం ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లిపోయారు. మరుసటి రోజు తెల్లవారుజామున వెంకటరమణ వాంతులు చేసుకుని పడిపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. అప్పటికే వెంకటరమణ మరణించినట్లు తెలిపారు వైద్యులు. దుర్గా టిఫిన్ సెంటర్ దగ్గర ఒక గుంపు కొట్లాడుకున్నారు. 11:30 తర్వాత గుంపు కొట్లాడుకొని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వెంకటరమణ అని చెప్పేసి పొద్దున హాస్పిటల్ వచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత రాత్రి ఇట్లా గొడవ జరిగింది, చనిపోయారు అని చెప్పి గొడవలో కొట్లాటలో చనిపోయారు అని చెప్పి తీసుకొని వచ్చారు. ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఎంక్వైరీ చేసినాము. ఆ ఎంక్వైరీలో సీసీటీవీ ఫుటేజ్లో చూడగా అక్కడ A1 పవన్ మరి A2 శ్రీధరు వాళ్ళ సిస్టరు వాళ్ళ వదిన కలిసి టిఫిన్ చేస్తున్నారు. అక్కడ ఆ టిఫిన్ చేసే భాగంలో వెంకటరమణ మరి ఇద్దరు వచ్చి వాళ్ళు టీ తాగుతున్నారు. వైన్స్ దగ్గరికి వెళ్ళి వచ్చి టీ తాగుతూ ఈ ఆడవాళ్ళని చూసి చెడాయించారు. ఈ నెల 23వ తేదీ కూకట్పల్లి పోలీసులకు వెంకటరమణ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా సీసీ ఫుటేజ్ తో పాటు ఇతర ఆధారాలను పరిశీలిస్తూ దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. మొదట పిట్టి కేసుగా భావించిన పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో మర్డర్ గా తేల్చారు. పవన్ కుటుంబం కూకట్పల్లిలో నివాసం ఉండగా వారిని విచారించగా నేరాన్ని అంగీకరించారు నిందితులు. దీంతో వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు కూకట్పల్లి పోలీసులు. పవన్ వెంకటరమణ కొట్లాడుకున్నారు. అంతలోపల A2 ఉండి శ్రీధర్ ఫోన్ చేసి మిగతా వాళ్ళని పిలిపించుకున్నారు. వాళ్ళు నలుగురు కలిసి ఈ అబ్బాయిని వెంకటరమణను కొట్టారు గట్టిగా. అక్కడనే టిఫిన్ సెంటర్లో ఈ చపాతీ కర్ర, ఆ కర్ర తీసుకొని కంతె పైన కొడితే బయటికి కనబడని గాయం లోపల అయింది. అక్కడి నుంచి మేనేజ్ చేసుకొని అందరూ విడిపోయి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నైట్ పడుకున్నాడు. పొద్దున్న లేచినాక ఈ వెంకటరమణకు వామిటింగ్స్ అయ్యి బాత్రూంలో కింద పడ్డాడు. వెంబడి వాళ్ళ తల్లిదండ్రులు హాస్పిటల్ తీసుకపోతే బ్రాడ్ డెడ్ అని చెప్పారు. అక్కడ జరిగిన విషయాన్ని తెలుసుకొని ఈ అక్యూజ్డ్లను ఐడెంటిఫై చేసి ఈ నలుగురిని కస్టడీలోకి తీసుకొని ఈరోజు రిమాండ్ చేయడం అయింది. దీన్ని మర్డర్ కేసుగా రిజిస్టర్ చేసి వాళ్ళని రిమాండ్ చేసి. రాత్రి సమయాల్లో ఇంత న్యూసెన్స్ గంటపాటు జరిగినా పోలీసులకు సమాచారం లేదనే అంశంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాడి జరుగుతుంటే ప్రజలు సైతం చోద్యం చూశారు. ఏ ఒక్కరూ పోలీసులకు సమాచారం అందించే ప్రయత్నం చేయలేదు. ఈ ఘటనతో రాత్రి వేళలా బిజినెస్ చేసే వారికి కౌన్సిలింగ్ సెషన్స్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు పోలీసులు. కూకట్పల్లి పిఎస్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన చిన్న గొడవగా మొదలై ఇరు కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది.